రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ వీడియో చేరడంలో మీ వంతు తోడ్పాటును అందిస్తారు. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందించిన మొట్టమొదటి వ్యక్తి మీరే అవుతారు. అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం, ఆవశ్యకత ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 2 పథకాలకు ఆమోదం. ఆసరా పెన్షన్లు 4,016, 6,016. మహిళా సోదరీమణులకు 2,500 రూపాయలు. మహాలక్ష్మి పథకం రేపటి నుండే సర్వే ప్రారంభం. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రేపటి నుండే సర్వే ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 19 నెలల ప్రభుత్వంలో ఎన్నో సమూలమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా అధికారాన్ని చేజిక్కించుకున్న డిసెంబర్ 9వ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు, ఆరోగ్య బీమాని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, ఈ 2 మాత్రం ఆమోదించడం అయితే జరిగింది. పరిపాలన మధ్యంతర కాలంలో రైతాంగానికి 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి. దీనిని 3 దఫాలుగా, మొదటి దఫా 50,000, రెండవ దఫా 1,00,000 రూపాయలు, మూడవ దఫా 2 లక్షలు. ఈ విధంగా ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి దాదాపు 18,000 కోట్ల పైచిలుకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. భారతదేశంలో, ప్రపంచంలో రైతాంగానికి రైతుల ఖాతాలో అత్యధిక మోతాదులో నగదు బదిలీ పథకంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శవంతంగా నిలిచింది. రైతన్నలకు రైతు భరోసా, రైతు బంధు 6,000 రూపాయలు, 6,000 రూపాయలు. రైతన్నలకు రైతు బంధు సంవత్సరానికి 5,000 రూపాయలు, ఖరీఫ్ కాలానికి 5,000 రూపాయలు, రబీ కాలానికి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ప్రవేశపెట్టారు. మరి ఈ రైతు భరోసా కేవలం 5 ఎకరాల వరకే ఖరీఫ్ కాలానికి 6,000, రబీ కాలానికి 6,000 అందించిన ఘనత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒకప్పుడు వడ్ల పంటలు భారీ నష్టాలకు అమ్ముతున్న వేళ
రాష్ట్రంలో రైతన్నలు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకొని రైతన్నలకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు 1,71,00,000 మంది మహిళా సోదరీమణులకు నెలవారీగా 2,500 రూపాయలు అందిస్తామని మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలను చేసింది. ఈ వాగ్దానం కేవలం పత్రాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ప్రతిపక్షాలు నిందిస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు 2,500 రూపాయలు అందించే పథకానికి పునాదులు వేయాలని రాష్ట్ర కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్నికల హామీలో భాగంగా డిసెంబర్ 9న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా మారుస్తా అన్నారు సీఎం అభ్యర్థి రేవంత్ అన్న. ఈ పథకం దాదాపు 2 పర్యాయాలు ముగుస్తున్న ఈ పథకం అమలులోకి లేదు. దీనికోసం 45,54,453 మంది ఆసరా పెన్షన్ వాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 11 రకాల పెన్షన్లలో దాదాపు 2,40,000 వరకు పెన్షన్లను తొలగించబోతున్నట్లు సమాచారం. ఈ పెన్షన్ల తొలగింపు అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ సదరం సర్టిఫికేట్లు సమర్పించి రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ ఇది ఒక నిరాశగానే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండి నిజంగా ఆసరా పెన్షన్లు పొందడానికి అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. వచ్చే నెలలో మే నెలలో 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా పెంచుతున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపటి నుండి ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులపైన సర్వేలు ప్రారంభమై 2 లేదా 3 రోజులలో కొత్త లిస్టులను ప్రభుత్వం విడుదల చేయాలని ఆలోచిస్తూ ఉంది. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,769 రెవెన్యూ గ్రామాలలో కాంగ్రెస్ జెండా రేపరేపలాడాలనే ఉద్దేశంతో ఈ ఆసరా పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకానికి పునాదులు వేసే అవకాశం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు రాజకీయ నిపుణులు తమ ఆధారాలను వెదజల్లుతున్నారు. రాష్ట్రంలో 45 లక్షల పైచిలుకు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహుల ఓట్లు, 1,70,00,000 పైకి ఉన్నటువంటి మహిళల సోదరిమణుల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. కావున ఈ పథకాలు ఆమోదం లభించే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. మీకోసం 10 నుంచి 12 వార్తాపత్రికలను చదివి మీకు సమూలమైన వివరాలను అందించడం అయితే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.